మతి పిచ్చి పట్టిన రాధా మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రావణాసురుడికి స్త్రీని, పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కల శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దాన్ని? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఏమిరా రాధా, నీకోటి చూపిస్తాను చూడరా. ఇప్పుడు ప్రపంచానికి షాక్ ఇవ్వబోయే రామాయణం ఇది అవుతుంది. ఎలాగంటే మీకు కొన్ని చెప్తా, మీరు కూడా షాక్ అవుతారు. సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అహల్య శిల కాదు. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? కొత్త వాల్మీకి రామాయణంలో అవి లేవు. లక్ష్మణ రేఖ లేదు. శబరి ఎంగిల్ చేసే ఆ ఘట్టం లేదు. ఎంగిల్ చేసి ఇలా ఆ ఎంగిలి పండు ఇవ్వడం అలాంటివి ఏం లేవు. అలాగే సీతా స్వయంవరంలో రావణాసుడు వచ్చి ధనుసు ఎత్తే ప్రయత్నం చేశాడు, ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ అసలు లేని రామాయణంలో ఎక్కడో అంటే వేరే వెర్షన్స్లో వచ్చి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏమేమి లేవు. చూసావా, కనీసం సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారికి ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేకపోవడం దరిద్రం. చే, ఏదైనా నది చూసుకుని అందులోకి దూకి సావరా, నీ రాముడు చచ్చినట్టు.